మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. A merry heart doeth good like a medicine, but a broken spirit drieth the bones. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనస్సును గురించి మాట్లాడుతూ అటు సంతోషమా ఇటు దుఃఖమా అనేటువంటి విధానాన్ని మనం వివరిస్తున్నాం. దాని ఫలితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనస్సుకు సంతోషం ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. అందంగా లేకున్నా మదిలో ఆనందం ఉంటే అది ఆరోగ్యమేనండి. కానీ మనస్సు నలిగిపోయినట్లయిపోతే అది ఎముకలు ఎంత గట్టిగా ఉన్నా ఎండిపో చేస్తుంది అనేటువంటి మాటను చదువుకున్నాం. అంటే మన మానసిక స్థితి, మన కోరికలు కూడా మన శరీర స్థితిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకోవాలి. మానసిక పరివర్తన మనకు ఉండాలి, మన కోరికలు అదుపులో ఉండాలి. అప్పుడే మన శరీరం కూడా చెప్పిన మాట వింటుంది. మరి మనస్సు ఎప్పుడు కకావికలమైపోతుంది అని మీరు అడగొచ్చు. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, మనిషి పాపాన్ని దాచిపెట్టుకుంటే మాత్రం అది ఆ వ్యక్తి పాలిట చాలా దుఃఖానికి, బాధకు కారణమవుతుందండి. ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నటువంటి పాపం దుఃఖానికి దారితీస్తుంది. ఎందుకంటే అలాంటి వారిపై దేవుడు శిక్షించేటువంటి తన హస్తాన్ని చాపక తప్పదు కదా అండి. ఎన్నిసార్లు గద్దించినను మానక పాపం చేస్తూ ఉంటే మనసులో ఆనందం ఎక్కడొస్తుంది? భయం ఉంటుంది. నేను చేసిన తప్పుకి ఏ శిక్ష వస్తుందో అన్నట్లుగా గ్రహించొద్దాం. చేసిన పాపం కొన్ని నెలలకు కానీ కొందరు ఒప్పుకోరండి. మరి ఇన్ని నెలలు ఆనందంగా ఉంటారా లేకపోతే దుఃఖంలో ఉంటారంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని పండితులు చెప్పొచ్చు. అయితే ఒక్క విషయం ప్రియులారా, నీ మనస్సు సంతోషంగా ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని అర్థం. నువ్వు బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావని నేను చెప్పట్లేదు. సంతోషంగా ఉన్నావా లేదా? సంతోషము గల మనస్సు ఉంటే నీలో ఆరోగ్యం ఉన్నట్లే అని నేను వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. గ్రహించండి, మన అంతరంగ స్థితి ఏ విధంగా ఉంటుంది అది చాలా ప్రాముఖ్యం కదా పిల్లరా. ఎలా ఉంటే ఏంటండి అనుకోవచ్చు కొందరు. అంతరంగము ఆనందకరంగా ఉండాలి. ఎముకలు ఎండిపోతాయా అండి, ఇదేం మాట అని మీరు అడగవచ్చు. ఎముకలు గట్టిగా ఉన్నంత మాత్రాన బలంగా ఉన్నట్లు కాదండి. ఆత్మీయతలో బలహీనం అనే ఈ మాటను అర్థం చేసుకోవాలి. మరి ఎవరండి బలంగా ఉంటారు, ఎవరండి ఆనందిస్తారు అంటే నిజంగా పాపక్షమాపణ పొందినవారు, శుద్ధి పొందినవారు, అంతరంగంలో సత్యాన్ని కనుక్కున్నవారు మాత్రమే ఆనందం నిజంగా ఆనందిస్తారండి. విరిగిన ఎముక శరీరంలో ఎలా మనకి నొప్పి కలిగిస్తూ ఉంటుందో, మన సొంత పాపం గురించి మనం తెలుసుకోకపోతే ఆ బాధ హృదయానికి అలాంటిదే. విరిగిన ఎముకతో మనిషి ఎలా జీవించగలడు? అది చాలా ఇబ్బందే కదా. అలాగే మన పాపమును మనం ఎరుగకుండా ఉంటే మన జీవితానికి అంతే దుఃఖం. ఇక్కడ సామెతల్లో దేవుడు మనతో వ్రాయిస్తున్నాడు, నీ మనస్సు సంతోషంగా ఉందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లేదని అర్థం. నీ మది నిండా దేవుడు కొలువై ఉంటే నీకు ఆరోగ్యమే. విరిగిన అలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అన్నారు కదా. మరి నలిగిన మనస్సు ఎముకల్ని ఎలా ఎండిపోచేస్తుంది అంటారేమో. విరిగి నలిగిన హృదయం అంటే అది దేవుని సన్నిధిలో ప్రార్థించుట గురించి విధానం. అది ఇక్కడ ఎముకలను ఎండిపోచేస్తుంది. ఎముకను బట్టి కొందరు ఎముక గట్టి అని మాట్లాడతారు. గట్టి ఎముక పుట్టకరా వాడిది అని చెప్తూ ఉంటారు. మన దేవుడు ఎండిపోయిన ఎముకలను సైతం జీవింప చేయగలని దేవుడండి. పశ్చాత్తాపడి శుద్ధీకరణ పొంది అంతరంగంలో సత్యాన్ని బట్టి నువ్వు అనుసరించినట్లయితే దేవుడు మరలా వికసింప చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి
ఆరోగ్యం కావాలన్నా, పుష్టిగా ఉండాలన్నా నీ మనస్సుని మీద బట్టి ఆధారపడి ఉందని గుర్తించు. నీ మనస్సు దేనితో నిండి ఉంటుందో నీ నోరు అదే మాట్లాడుతుంది. కొంతమంది మనసు బాగోక ఏవేవో ఎంటర్టైన్మెంట్స్ చేస్తారు, అంతే తప్ప మనసులో ఉన్న కుళ్ళు కుషిద్దాన్ని వదిలిపెట్టుకుని ఆ మది నిండా ప్రభువుని నింపుకుంటానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఎవరిని పలకరించిన మనసు బాలేదు, నన్ను కదపొద్దు అంటారు. ఒప్పుకుని విడిచిపెట్టాల్సిన పాపమును విడిచి శుద్ధీకరణ పొంది నీ హృదయాంతరంగంలో సత్యమును పెట్టుకుని జీవించు. అది నీకు ఆరోగ్యం, అందం, ఆనందం అన్నీ కూడా సమృద్ధిగా వస్తాయి. దేవుడు నీ జీవితములో నిండైన సంతోషమును అనుమతించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.